మెంటలా నీకేమన్నా? నాకు రేపు ఎగ్జామ్ ఉంది. వావ్ సన్సెట్ మమ్మీ, సన్సెట్ చూడు ఎంత మంచిగా కనిపిస్తుందో. హలో ఫ్రెండ్స్, ఏంటి ఛాలెంజ్ చేయకుండా ఇలా కూర్చున్నారు అనుకుంటున్నా? చెప్పు, ఎందుకు కూర్చున్నావు ఇలా? చెప్పు, డిఫరెన్స్ చూపిద్దామని మీకు ఫుడ్లో. మాకు ఇక్కడ రెడ్డి హోటల్ అని ఒకటి ఉంది. మేము ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నాం, కానీ అసలు అలాంటి అంటే హోటల్ ఉందని తెలుసు, కానీ అంత ఫేమస్ అని తెలియదు మాకు. అప్పుడులా టిఫిన్ తీసుకొచ్చేవాళ్ళు కదా మీరు? పక్కన అయితే ఉందని అయితే తెలుసు, కానీ ఎంత ఫేమస్ అని తెలియదు. హైదరాబాద్ నుండి కూడా వచ్చి యూట్యూబర్స్ వచ్చి వీడియో తీసుకొని వెళ్తున్నారు. ఇంత ఫేమస్ అన్నమాట. అంటే ఇక్కడ ఎంత ఫేమస్ ఉంటే హైదరాబాద్ నుంచి వచ్చి వీడియో తీసుకొని పోవాలి వాళ్ళు. అవును, అయితే మాకు తెలియదు. సరే మనం కూడా ట్రై చేద్దామంటే ఆ హోటల్లో స్పెషల్ ఏంటంటే చికెన్ ఫ్రై, ఫిష్ కర్రీ అంట. చాలా ఇక్కడే ఉన్నాం కదా, మనం కూడా ట్రై చేద్దామనేసి తెప్పించాను. చూద్దాం బట్టండి ఎలా ఉంది టేస్ట్. సూపర్ టేస్ట్ అంటున్నారు. చూద్దాం. ఇందులో అయితే ఆనియన్స్ వేసేసి మంచిగానే వచ్చింది కదా, వాసన కూడా బాగా వస్తుంది. మసాలా గట్టిగా ఉంది, స్మెల్ అయితే సూపర్ ఉంది. ఆనియన్స్ ఒక మొత్తం కలిపి ఒక లెమన్ అది ఒకటి. ఇప్పుడు ఫిష్ చూద్దాం. అంతేనా? ఓ ఫిష్ కర్రీ సరిపోదురా, చాలా గ్రేవీ ఉంది. వేరే తీసుకురాపో. ఫిష్ కర్రీ అయితే తీసాను, 2 వచ్చినాయి పీసెస్. మంచి గ్రేవీ వచ్చింది. స్మెల్ అయితే సూపర్ ఉంది అసలు. బాగుంది కదా, అంటే మమ్మీ చేసినట్టయితే మరి ఏమో టేస్ట్ చూడాలి. స్మెల్ అయితే మమ్మీది బాగుంది. చూడండి, ఇది ఇంత క్వాంటిటీ వచ్చింది. ఇద్దరైతే మస్తుగా తినొచ్చు. దానికి కూడా గ్రేవీ కూడా బాగా వచ్చింది. నేను చెప్తున్నా కదా, మంచి కలుపుకొని తినే వాళ్ళైతే ఇద్దరు మస్తుగా తినవచ్చు. తర్వాత టేస్ట్ చూద్దాము. అలాగే మా దగ్గర రెడ్డి హోటల్ ఫేమస్ కదా, కూడా రెడ్డి హోటల్ నుంచి తెప్పించాము చికెన్ ఫ్రై ఇంకా ఫిష్ కర్రీ. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఫేమస్ ఉంది మా దగ్గర, బిర్యానీ ఫేమస్. సాయి వసంత్ అని కొత్తగా పెట్టారు, చిన్నదే కొత్తగా పెట్టారు. అందరూ ఏమంటున్నారు అంటే హోటల్ చూడడానికి చిన్నగానే ఉంటుంది, కానీ అందులో ఫుడ్ టేస్ట్ మాత్రం పెద్ద హోటల్, రెస్టారెంట్, 5 స్టార్ హోటల్ లెక్క ఉంటుంది అని చెప్పారు. అందుకే ట్రై చేద్దామని అది కూడా తీసుకొచ్చాము. గ్రేవీ కూడా చికెన్ చూద్దాం. 2 తీసుకొచ్చాము మేము. ఎంత? ఒకటి 100 తీసుకొచ్చాము. ఒకటైతే ఇంత వచ్చింది. మంచిగా తింటే ఒక్కరు మంచిగా తినొచ్చు గట్టిగా. లెగ్ పీస్ కూడా వచ్చింది. 100 రూపీస్ కంటే ఒకే లెగ్ పీస్. స్మెల్ కూడా బాగుంది. అదే చిన్న అంటే హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఉన్న దాంట్లో 79 అట్లా వస్తాయి, కానీ చిన్న చిన్న పీసులు వేస్తారు. ఏనాడు 100 రూపీస్ లెగ్ పీస్ వేయలేదు. అవును, నేను హాస్టల్ ఉన్నప్పుడు అట్లా కానీ తినేవాడిని. ఇప్పుడంటే ఇంకా అప్ అండ్ డౌన్ చేస్తున్నా కాబట్టి ఇంట్లో బొబ్బో దీన్ని కట్ చేయాల్సిందే. రెండిట్లలో లెగ్ పీస్ ఇచ్చిండ్రు. 100కి లెగ్ పీస్ ఇంత రైస్ అంటే చాలా గ్రేట్. వర్తే 100 రూపీస్కి ఒక లెగ్ పీస్ ఇస్తున్నారు అంటే గ్రేట్. బాగానే ఉంది, మస్తు ఉంది స్మెల్ కూడా. ఎందుకంటే అదే 100 రూపీస్కి మార్కెట్లోకి పోతే లెగ్ పీస్ ఒక 100 రూపీస్కి ఇస్తారు. ఒక్క లెగ్ పీస్. ఇప్పుడు రైస్ వస్తుంది కదా, రైస్ ప్లస్ అది బిర్యానీ కదా, గ్రేవీ, ఆనియన్స్ అవన్నీ కలిపి 100 రూపీస్కి వస్తుంది. అంత రైస్ 2 మెంబర్స్ తినే రైస్ ఒక లెగ్ పీస్ అంటే గ్రేట్. మంచిగా తింటే ఇద్దరు మంచిగా తినేసేయచ్చు. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఇంకా ఫుల్ ఫుడ్ అయితే ఒక్కడికి సూపర్. ఇంకా అంతే కదా. సరే ఫ్రెండ్స్, ఇదంతా ప్లేటింగ్ చేసుకొని టేస్ట్ చెప్తాం. ఫస్ట్ అయితే చూడండి, మేము వేసుకున్నాం చికెన్ ఫ్రై, వేసుకున్నాం వైట్ రైస్, ఇంకా చికెన్ బిర్యానీ. బిర్యానీ బాగుందమ్మా, మస్తు చాలా బాగుంది. లెగ్ పీస్ చూడు, డాడీ కూడా చెప్పి మంచిగా ఉడుతుంది. బాగుంది అసలు, జ్యూసీగా ఉంది కదా. లెగ్ పీస్లోకి ఫ్లేవర్ అంతా పోయింది అసలు. సూపర్ ఉంది, సూపర్ అంటే సూపర్. ఇది చూద్దాం. చికెన్ ఫ్రై వైట్ రైస్తో 100 రూపీస్కి ఇంత టేస్ట్ అంటే పెట్టొచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడన్నా చేత కావట్లేదు ఇవాళ స్పెషల్ తిందాము, కానీ తక్కువ ప్రైస్లో అయిపోవాలంటే మంచిగా తెచ్చుకొని తినొచ్చు. చికెన్ ఫ్రై బాగుందమ్మా, సూపర్ ఉంది ఫ్రెండ్స్. నిజంగానే అసలు ఇన్ని సంవత్సరాలు మేము ఎట్లా తినకుండా ఉన్నామో అర్థం అవుతలేదు. ఎప్పటి నుంచో ఉంటాం మళ్ళీ
ఎన్నో ఇయర్స్ అంత ఐడియా లేదు కానీ మా ఆయన చిన్నప్పటి నుండి చూస్తుండంట, అయితే 10, అంటే 20, మరి 30 యంగ్, years కొంచెం యంగ్ ఉన్నప్పటి నుండి. అంటే 20-30 ఇయర్స్ అంటే 10 ఇయర్స్ 15 ఇయర్స్ బాగుంది, కానీ బాగుంది. రెండు బాగున్నాయి ఫ్రెండ్స్, సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇటువైపు వస్తే ట్రై చేయండి. మీరు ఎలా కూడా వస్తే రెడీ హోటల్ ఫుడ్ ప్రమోషన్ అనుకోకండి, ఇది మేము ప్రమోషన్ చేస్తే చెప్పేస్తాం మీకు డైరెక్ట్ ప్రమోషన్ ఉందని, ప్రమోషన్ వీడియో అని. కానీ కాదు, మేము కొన్ని వీడియోలు చూస్తే మొత్తం ఎక్కడెక్కడ నుండో యూట్యూబర్స్ వచ్చి ఇది తిని టేస్ట్ చెప్పిండు. అదేంటిరా మనం ఇంత దగ్గర ఉండి ట్రై చేద్దామని తెప్పించిన, నిజంగానే సూపర్ ఉంది. వేరే హోటల్స్ కూడా ఉన్నాయి, త్వరలో ఆ వీడియోస్ కూడా వస్తాయి మీకు. అన్న ఒకటే సార్ చేయండి, మా దగ్గర ఉన్న ఫేమస్ హోటల్ ఫుడ్స్ చూపిస్తాం మీకు. ఎప్పుడన్నా ఇటు నుండి మీరు ఎప్పుడన్నా ప్రయాణిస్తే హెల్ప్ అవుతుంది. మీరు విజయవాడ అలా వెళ్ళాలనుకుంటే ఇటు నుంచి వెళ్తారు, హైదరాబాద్ కాకుండా వేరే సైడ్. ఫిష్ చూద్దామా? ఫిష్ కర్రీ ఇంకా చికెన్ ఫ్రై ఫేమస్ అంట రెడ్డి హోటల్లో. నేనైతే ఫిష్ తినా ఫ్రెండ్స్. 2 pieces వేసారు. చూద్దాం, గ్రేవీ వేసుకొని. గ్రేవీతో తెలిసిపోద్ది. మీరు తినండి అమ్మా, నేను తిన్నాను. ఓకే, ఎందుకు ఇక మీకు తెలుసు కదా తక్కువ ఇష్టం వాడికి. చూద్దాం గ్రేవీ. ఓన్లీ మమ్మీ చేసినే తింటా, అవి తక్కువ. స్మెల్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ నిజంగా. మీరు ఆ రైస్ కుక్కర్ రెడీ జరిపండి అబ్బా, లేకపోతే ప్లేట్ అన్నా లేపండి. అబ్బా సూపర్ ఉందిరా, బాగుంది, వస్తుంది ఫ్రెండ్స్ నిజంగా. ఇట్లా నువ్వు చేసినట్టు అంతా సార్ నేను చేసినట్టు ఉంది, మనం ఇంట్లో వండుకున్నట్టే ఉన్నాయి. సూపర్ ఉన్నాయి అసలు. అబ్బా ఇంకా ఫ్రెండ్స్ మీ లంచ్ అయిపోయిందా? కామెంట్ చేయండి. మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటి ఇవాళ కామెంట్ చేసేయండి మర్చిపోకుండా. మేమైతే ఇలా పూర్తి చేస్తున్నాం మా సండే లంచ్. నైట్కు నైట్ చూసుకుందాం, అంతే అంతే. అదన్నమాట సంగతి. మళ్ళీ కలుద్దాం. మేము తినేసి వచ్చేస్తాం. ఏంది జాను తినంగానే బుక్స్ పట్టుకున్నావు? అక్కడ మమ్మీ తోముతుంది గిన్నెలు, నువ్వు తోమొచ్చుగా. మెంటలా నీకేమన్నా? నాకు రేపు ఎగ్జామ్ ఉంది. సరేలే, నువ్వు చేయకపోతే నువ్వు చేయపోయినావు, నేనైనా చేస్తాలే మమ్మీకి. చేయిపో. మమ్మీ నేను వస్తున్నా మమ్మీ, గిన్నెలు నేను తోముతా. నేను తోమతలేరా కొన్ని? నేను తోముతా మమ్మీ. నేను యాక్చువల్లీ జాను చెప్పిన, కాకపోతే అది చదువుకుంటుంది అంతే, రేపు ఎగ్జామ్ ఉందంట. అవును, దానికి ఎగ్జామ్ ఉందంట. మరి నేను తోముతా జరుగు. వద్దు, ఏమొద్దు. నేను తోముతామా? నేను తోముతా జరుగు. జరుగు మమ్మీ, అంతా పెట్టు, చేతి కడుకు. అరే నేను చేసుకుంటాను. లేదు మా చేతులు వద్దు, నేను హెల్ప్ చేస్తాను అంతే నీకు. కడుకు. తోముతా, నువ్వు పోయి కూర్చోపో. నేను కూర్చోండు, నేను శుభ్రంగా తోము. శుభ్రంగా చూడు ఎంత నీట్గా తోము. ఫిష్ కర్రీతో తిన్నాం, ఫిష్ కర్రీతో తిన్నాం నీట్గా. ఈ ఫిష్ కట్టు తిన్నావా? అయిపోయి నువ్వు తోమినావు, అది నాది కడిగితే అయిపోతుంది అంతే. ఆ ప్లేట్ లాంటి రుద్దు, మంచిగా రుద్దు. రుద్దుదా? నీకు వచ్చేదే నా పని. రుద్దు మళ్ళా చల్లగా తలకల మెరవాలి. రుద్దుతా చూపి వచ్చినా వేసి నేను చూడు. నీ మొహం కనబడుతుందా? నా మొహం కనబడాలి అందులో. చూపి కనబడట్లేదు, మస్క మస్క అనిపిస్తుంది. నువ్వు ఎన్ని అన్నాను, నేనే తోముతా. కూర్చోపో. తోముతా, నో ప్రాబ్లం. సండే కదా ఫ్రెండ్స్, రోజు మమ్మీ చూసుకుంటుంది, హెల్ప్ చేయాలి కదా ఒక్క రోజైనా. మీరు మీ మమ్మీకి హెల్ప్ చేస్తారా? కామెంట్ చేసేయండి. హలో ఫ్రెండ్స్, మేము వాకింగ్కి వెళ్తున్నాం. ఇవాళ నిద్ర కూడా వచ్చిండు నాతో, సండే కదా అందుకే. మేమైతే వెళ్తున్నాము. 1/2 అవర్ పడుతుంది, రాను 1/2 అవర్, అటు ఇటు 1 అవర్ పడుతుంది మాకు వాకింగ్కి. మేము వాకింగ్కి వెళ్ళే దారిలో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఫ్రెండ్స్, కానీ ఫుల్ కాస్ట్లీ అసలు. పిల్లల కోసం అనేసి మనం బాల్స్, జారుడు బండ అవన్నీ పెట్టిండ్రు, కానీ 1 అవర్కి 200 రూపీస్ అంట. అది చాలా టూ మచ్ ఫ్రెండ్స్ అసలు. 1 అవర్కి 2 months. చిన్నపిల్లలు ఆడుకునేది మంచిగా. అవును, కానీ బాగుంది, పెద్దగా ఉంది స్విమ్మింగ్ పూల్ మాత్రం. ఇటు ఉంది, ఇంకా సైడ్కి కూడా ఉంటుంది, పర్సనల్గా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది, కానీ కాస్ట్లీ. ఒకప్పుడు ఇదంతా అడవంట. స్టేషన్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా ఇది మొత్తం అసలు ఇటు నుండి వెళ్ళాలంటే ఫుల్ అడవిలాగా ఉండేదంట. ఇప్పుడు అసలు అడవిలాగా కనబడుతుందా? చూడండి ఎన్ని ఇల్లులు అయ్యాయో, అసలు భయం కూడా అయ్యేది ఇటు. ఒకప్పుడు ఇక్కడ మట్టి రోడ్డు ఫ్రెండ్స్, ఇదంతా మట్టి రోడ్డు, మొత్తం మట్టి రోడ్డే ఉండేది. అసలు ఇటువైపు రావాలంటే స్టేషన్ దగ్గరికి వెళ్ళాలంటే ఇటు నుండే రావాలి, ఇటువైపు నుండి రావాలంటే భయం వేసేది. వావ్, సన్సెట్ మమ్మీ, సన్సెట్ చూడు ఎంత మంచిగా కనిపిస్తుందో. చూడండి ఫ్రెండ్స్, సన్సెట్ చూడండి, చాలా బాగా కనిపిస్తుంది. ఎక్కడో ఉంది దూరం, కాకపోతే
దగ్గర ఉన్నట్టే ఉంది. ఇది మొత్తం ఫారెస్ట్ లెక్కనే ఉంది ఫ్రెండ్స్, పార్క్ అడవి, మొత్తం అడవి. కానీ భలే ఉంటుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఫారెస్ట్. ఇక ఫారెస్ట్ అనుకోకండి, ఇది రైల్వే స్టేషన్ దగ్గర. అదిగోండి అదే పార్కు. కలర్ కలర్ గోడ ఉంది కదా, గ్రీనో బ్లూవో, గ్రీన్ బ్లూ అనా. మొత్తం జంగలే కదా. అటు రైల్వే స్టేషన్. చూడండి ఫ్రెండ్స్, పార్క్ వచ్చేసాము. మమ్మీ బాగుంటుంది అసలు. అయితే ఈ మధ్య చాలా రష్, ఇవాళేంటో మరి ఖాళీగా ఉంది. నాకు అసలు మాట్లాడాలంటే భయం అవుతుంది ఫ్రెండ్స్. అందరు నన్నే చూస్తున్నారు. అసలు ఎప్పుడు మమ్మే మాట్లాడుతుంది కదా, ఫస్ట్ టైం నేను మాట్లాడాలంటే నాకు భయం అవుతుంది. చూడండి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి జారుడు బండ అవన్నీ ఉంటాయి, మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆ ఉయ్యాలంట మా డాడీ చిన్నప్పుడు అంట. అవును, చూద్దాం. బాగుంది దగ్గర ఏమో ఉయ్యాలు లేవు కదా మమ్మీ. ఉయ్యాలు లేవు కానీ ఇది మా వారు చిన్నప్పటి నుండి ఉందంట. అసలు మేమేమనుకున్నామంటే చెప్పు. మేమేమనుకున్నామంటే ఫస్ట్ ఇక్కడ పెడదామని ప్లేస్ సెలెక్ట్ చేసుకుర్రని అనుకున్నాం మేము పార్కుకి. ఈ కూడా ఒక పార్క్ ఉంది, మేము పోయేది ఇందులోకి. ఈ పార్క్ ఇక్కడ ఫస్ట్ పెడదామని అనుకున్నారేమో అనుకున్నాం. అయితే మేము ఫస్ట్ ఇక్కడ కట్టి వదిలేసి తర్వాత అక్కడ కట్టిరు అనుకున్నాం ఫ్రెండ్స్. కానీ కాదంట, మా డాడీ చిన్నప్పటి నుంచి ఉంటుందంట ఇది. మా డాడీ చెప్పే వరకు మాకు తెలియదు. ఇలా డాడీ వాళ్ళు ఇక్కడ ఆడేవాళ్ళంట కూడా. ఇక్కడ చిన్నపాటి చెరువు కదా మమ్మీ, చెరువు అంటే ఇక్కడ కాదు, అటు సైడ్ ఏదో మూలకి ఉండేదంట. ఓ చూడండి, లోపలికి పోవాలంటే భయం అవుతుంది. అక్కడెక్కడ మోరీ లాగుంటే అందులో స్నానాలు చేసుకుంటే ఈత కొట్టేటోళ్ళంట, ఆడుకునే వాళ్ళంట. చూడండి మొత్తం చెత్త ప్లేస్ అయిపోయింది ఇప్పుడు. అది రైల్వేకి సంబంధించింది ఏందో మరి తెలియదు మనకి. సంథింగ్ ట్రాన్స్ఫార్మర్ అవన్నీ ఉన్నాయి. అక్కడ ఒక టెంపుల్ ఉంది. ఇప్పుడు మేము స్టేషన్కి వెళ్తాం ఫ్రెండ్స్. మన మిర్యాలలో కూడా స్టేషన్ చూపిస్తాం మీకు, రైల్వే స్టేషన్. ఒకప్పుడు ఇక్కడ ఎన్ని వాటర్ ఉన్నాయో ఈ బండరాలను చూసి మనం తెలుసుకోవచ్చు కదా, అర్థం చేసుకోవచ్చు మనం. ఇక ఎందుకంటే వాటర్ ఉన్న దగ్గరే ఇంత పెద్ద పెద్దవి ఉంటాయి. అవును, ఇక్కడ ఎందుకున్నా నాకు అర్థం కాదు. ఇటు కూడా అంతే. ఇవన్నీ మొత్తం రైల్వే క్వార్టర్స్. అంటే కేటగిరీని బట్టి వీళ్ళ క్వార్టర్స్ అనుకుంటా. అటు కొంచెం చిన్నగా ఉంటాయి, చూపిస్తా మీకు. ఇది ట్యాంక్ వాళ్ళ ట్యాంక్, ఇది వాటర్ ట్యాంక్ వాళ్ళది. అక్కడ లోపలికి ఉందా, అది కొంచెం చిన్న కేటగిరీ వాళ్ళది. ఇది వచ్చేసి కొంచెం పెద్ద కేటగిరీ. వీళ్ళకి ఒక టెంపుల్, వాటర్ ట్యాంక్. ఇది కనకదుర్గ టెంపుల్ అంట ఫ్రెండ్స్, నాకు కూడా తెలియదు. కొంచెం అప్డేట్ చేశారు దీన్ని, పెద్దగా చేశారు. చిన్నగా ఉండేది ఒక 5 years ముందు చూసిన నేనైతే. చిన్నప్పుడు సైకిల్ మీద వచ్చి చూసిన. అద్దెకోండి ఫ్రెండ్స్, కొంచెం కన్స్ట్రక్షన్లో ఆగిపోయింది ఇది. అదనమాట మా రైల్వే స్టేషన్. చూపిస్తాము మీకు. మీ ఊరి స్టేషన్ కోసం మాకెందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? అయ్యో ఫ్రెండ్స్, మా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ చూడరాదండి, బాగుంటుంది. చూడండి బాగుంటది. ఈ కుక్క పిల్ల అయితే అసలు ఎంత బెదిరించినా బెదరట్లేదు. ఇక దగ్గరకు వచ్చే కూర్చుంది, చూ అంటే ఏమనట్లేదు, ఏమనట్లేదు. కళ్ళలో కళ్ళ పెట్టి చూస్తుంది అసలు. ఏందో వచ్చి మా దగ్గర కూర్చుంది, ఇంకా వలిస్తుంది, ఉల్లిరుస్తుంది, ఏమేమో. ఈ ప్లాట్ఫారం నుంచి ఆ ప్లాట్ఫారం మీద పోవడానికి చూడండి ఫ్రెండ్స్, ఇటు తిరిగి ఇటు ట్రైన్ వచ్చిందా చూసింది, అటు తిరిగి అటు ట్రైన్ వస్తుందా అని చూసి అప్పుడు ప్లాట్ఫారం దాటి ఆ ప్లాట్ఫారం మీద పోయింది. అసలు వామ్మో, అసలు మనిషి లెక్కనే చేసింది ఫ్రెండ్స్. చూడండి వెళ్ళిపోయింది కూడా. ట్రైన్ వచ్చేస్తుంది. మమ్మీకి అయితే ట్రైన్ చూడడం అంటే చాలా ఇష్టం. అందరికి ఎక్కడం అంటే పిచ్చి కదా. మమ్మీకి ఎక్కడం అంటే ఇష్టం, ఎక్కకపోతే ఒకవేళ దాన్ని చూసుకుంటే ఎంజాయ్ చేస్తుంది మమ్మీ. చాలా ఇష్టం మమ్మీ కంటే. ఊకే బోర్ కొడితే నిధు పెట్ట స్టేషన్ దగ్గర తీసుకుపోరా, ట్రైన్లో చూద్దాం మనమేమో టైంపాస్ యూట్యూబ్లో వీడియో చూస్తాం, మమ్మీ ఏమో స్టేషన్కి వెళ్ళి ట్రైన్ చూద్దాం పద బేట అంటది ఫ్రెండ్స్. అంత ఇష్టం మమ్మీ. చూడండి మమ్మీ ముఖంలో వెలుగు చూడండి అసలు. చూడండి ఎంత హ్యాపీగా అసలు. చూడండి అసలు, వామ్మో. మనమేమో యూట్యూబ్లో చూస్తాం వీడియోస్ టైంపాస్కి. మమ్మీ చూడండి అసలు ఎక్కలేకపోయినా బాధ ఉండదు, కానీ చూడాలి మమ్మీకి సాటిస్ఫాక్షన్. అంతే. ఒక ట్రైన్ చూద్దామని పోయినా కానీ ఒక్క ట్రైన్ చూద్దామని పోతే మమ్మీ అదృష్టం 2 trains చూసింది. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఓకేనా?